గోపయార్ సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ అమ్మవారిని మనం దర్శిస్తే సకల కోరికలు నెరవేరుతాయని అనిపిస్తాం. ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించి ఆ తల్లి అనుగ్రహంతో మనకి ఇక్కడ అందజేస్తుంది. ఆ తల్లి దయ కృప అనుగ్రహంతో మనకి దేవాలయాలు అమ్మ యొక్క అనుగ్రహం ఎవరైతే అమ్మ అనుగ్రహం పొందుతారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి. అమ్మ దయ ఉంటే సమస్య లక్ష్మీ ఆలయంలో మనం అనుకున్నాం. గోపయార సమేత లక్ష్మీ ఆలయం భాగంగా అమ్మని మనం పూజిస్తున్నాం. ప్రతి శుక్రవారం అనేక ప్రాంతాల నుంచి అమ్మని దర్శించుకొని ఇక్కడ తమ కోరిన కోరికలను తీర్చుకుంటూ అమ్మ కొంగు బంగారం ధరిస్తూ ఇక్కడ భక్తుని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రతి శుక్రవారం దూర ప్రాంతాల నుంచి అమ్మ దగ్గరికి వచ్చి తమ కోరికలను ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. అమ్మ అనుగ్రహంతో ఇక్కడ దర్శనం వస్తుంది. తల్లి దయా కృప అనుగ్రహంతో ఈ కార్యక్రమం దర్శిస్తుంది. ఎవరైతే గోపయార సమేత లక్ష్మీ అనుగ్రహం దర్శిస్తామో ఆ తల్లి దయ పూర్తిగా తెలుస్తాము. ఓం అమ్మయే శరణం, తల్లియే శరణం, ఆమె శరణం, శరణం శరణం, స్వామి శరణం, గోపం మాతా శరణం, మంత్రి శరణం, వెంకటేశ్వర శ్రీనివాస శరణం. అమ్మ ప్రధానంగా ఒక ప్రధానమైనటువంటి దేవతామూర్తుల్లో మనకి ఉన్నటువంటి పేరంటాడు తల్లుల్లో గోపయార్ సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కూడా ఒకరు. కృష్ణా జిల్లా నందిగామ పెరుగంచి గ్రామంలో ఈ తల్లి వెలిసి ఆమె పేరంటాలుగా మనకి పేరు పొందింది. తిరుపతమ్మ అనేటువంటి ఆవిడ తన యొక్క పాతివృత్య మహిమ వల్ల ఆ తల్లి అక్కడ మనకి పేరంటాల అమ్మవారిగా వెలిసి మరి విదేశాల్లో విశ్వవ్యాప్తంగా ఆ తల్లి ఆ భక్తులకి దీవెనిచ్చినటువంటి బంగారు తల్లిగా మనకి ఇస్తూ ఉంది. ప్రస్తుతం గోపయార సమేత లక్ష్మీ తిరుపతమ్మ పేరు మీద దాదాపు దేశ విదేశాల్లో చాలా ఆలయాలు అక్కడ మనకి ఉన్నాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే ఈ ఆలయాలన్నీ కూడా ఉన్నాయి. ఎవరైతే భక్తిపూర్వకంగా అమ్మవారిని కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారికి ఆ తల్లి సమస్త కోరికలు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంది. ప్రధానంగా వేడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ తల్లి జన్మించిందని, ఆయన కరుణ కటాక్ష వీక్షణాలతో తల్లి బాసిల్లుతుందని, అందువల్ల తిరుపతమ్మ తల్లి